హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు విషయ టెక్ న్యూ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, నేను వచ్చేసి ఈ వీడియోలో ఏం చెప్పబోతున్నానంటే రియల్మీ నేను చూసుకున్నట్లయితే మనకి రియల్మీ నర్జో 30 అనే ఒక ఫోన్ అయితే లాంచ్ చేశారు. నేను వచ్చేసి ఈ ఫోన్కి సంబంధించిన ఫుల్ రివ్యూ విత్ ప్రోస్ అండ్ కాన్స్ కోసం అయితే చెప్తాను ఫ్రెండ్స్. ఈ ఫోన్ యొక్క ప్రైస్ చూసుకున్నట్లయితే మనకి 11,999 రూపీస్, నియర్లీ మనకి 12,000 రూపీస్ అయితే ఉంటుంది. ఈ ప్రైస్కి ఫోన్ మనము కొనొచ్చా కొనకూడదా అని దానికోసం అయితే ఈ వీడియోలో నేను మీకు క్లియర్ కట్గా అయితే చెప్తాను ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిజైన్ నేను చూసుకున్నట్లయితే ఫ్రంట్ సైడ్ వచ్చేసి పంచువల్ డిస్ప్లే డిజైన్ అయితే వస్తుంది. బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే టాప్ సైడ్ కార్నర్లో రెక్టాంగులర్ బాక్స్ వచ్చేసి వెర్టికల్గా అయితే ప్లేస్ చేశారు. డిజైన్ అయితే మనకి సింపుల్గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మనం ప్రో కింద అయితే చెప్పుకోవచ్చు. బిల్ క్వాలిటీ విషయానికి వచ్చినట్లయితే ఫ్రంట్ సైడ్ వచ్చేసి మనకి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 అయితే యూజ్ చేశారు. బ్యాక్ సైడ్ బాడీ ఫ్రేమ్ చూసుకున్నట్లయితే ప్లాస్టిక్ అయితే వస్తుంది. ఈ ప్రైస్ సెగ్మెంట్ లో చూసుకున్నట్లయితే బిల్ క్వాలిటీ కూడా మనం ప్రో కింద అయితే చెప్పుకోవచ్చు. ఫోన్ యొక్క వెయిట్ వచ్చేసి మనకి 192 గ్రామ్స్ అయితే వస్తుంది. ఫోన్ అనేది మనకి లైట్ వెయిట్ గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మరి అంత వెయిట్ అయితే అనిపించదు. ఇది కూడా మనం ప్రో కింద అయితే చెప్పుకోవచ్చు. అలాగే డిస్ప్లే విషయానికి వచ్చినట్లయితే స్క్రీన్ సైజ్ వచ్చేసి 6.5 ఇంచెస్ స్క్రీన్ అయితే యూజ్ చేశారు. స్క్రీన్ యొక్క రెజల్యూషన్ చూసుకున్నట్లయితే 1080x2400 పిక్సెల్స్ అయితే ఉంటాయి. ఇది వచ్చేసి ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే అయితే వస్తుంది. పిక్సెల్ యొక్క డెన్సిటీ వచ్చేసి 405 ppi అయితే వస్తుంది. డిస్ప్లే టైప్ వచ్చేసి IPS LCD డిస్ప్లే అయితే యూజ్ చేశారు. డిస్ప్లే యొక్క ఫీచర్స్ చూసుకున్నట్లయితే ఈ డిస్ప్లే అనేది మనకి 90 Hz రిఫ్రెష్ రేట్ అయితే వస్తుంది. 580 నట్స్ మ్యాక్సిమం బ్రైట్నెస్ వ్యవస్థ అయితే వస్తుంది. ఈ ప్రైస్ సెగ్మెంట్లో చూసుకున్నట్లయితే డిస్ప్లే కూడా బాగుంటుంది. మనం ప్రో కింద అయితే చెప్పుకోవచ్చు. ఆపరేటింగ్ సిస్టమ్ విషయానికి వచ్చినట్లయితే ఆండ్రాయిడ్ వర్షన్ 11 అయితే వస్తుంది. బేస్డ్ ఆన్ రియల్మీ UI అయితే వస్తుంది. ఆపరేటింగ్ సిస్టమ్ కూడా ఈ ఫోన్లో అయితే బాగుంటుంది ఫ్రెండ్స్. ఇంకా అలాగే చిప్ సెట్ విషయానికి వచ్చినట్లయితే ఈ ఫోన్లో యూజ్ చేసిన ప్రాసెసర్ వచ్చేసి MediaTek ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. MediaTek Helio G95 ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. ఇది మనకి 12 nm అని బిల్డ్ అయిన ప్రాసెసర్. ఈ ప్రాసెసర్ అనేది మనకి అండర్ 15,000 ప్రైస్ సెగ్మెంట్ లో చూసుకున్నట్టయితే గేమింగ్ అయితే బెటర్ గా అయితే ఉంటుందని ఎక్కువ మనకి రియల్మీ ఫోన్స్ లో ఈ ప్రాసెసర్ అయితే యూజ్ చేస్తారు. అండర్ 15,000 ప్రైస్ సెగ్మెంట్ లో చూసుకున్నట్లయితే ఈ ప్రాసెసర్ అనేది మనకి గేమింగ్ అయితే బాగా హ్యాండిల్ చేస్తుంది ఫ్రెండ్స్. మనం ప్రో కింద అయితే చెప్పుకోవచ్చు. ప్రాసెసర్ విషయానికి వచ్చినట్లయితే ర్యామ్ చూసుకున్నట్లయితే బేస్ వేరియంట్ కాబట్టి 4GB అయితే ఇస్తున్నారు. రోమ్ వచ్చేసి 64GB, ఎక్స్పాండబుల్ అప్ టు 256GB వరకు అయితే చేసుకోవచ్చు. ర్యామ్ మేనేజ్మెంట్ అయితే ఈ ఫోన్లో అయితే బాగుంటుంది ఫ్రెండ్స్. మనం ప్రో కింద అయితే చెప్పుకోవచ్చు. ఇంకా అలాగే బ్యాటరీ యొక్క కెపాసిటీ విషయానికి వచ్చినట్లయితే 5000 mAh బ్యాటరీని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దీనికి ఫాస్ట్ ఛార్జింగ్ వచ్చేసి 30 watts అయితే ఇస్తున్నారు. ఈ ప్రైస్ సెగ్మెంట్లో చూసుకున్నట్లయితే బ్యాటరీ కెపాసిటీ ఇంకా అలాగే ఫాస్ట్ ఛార్జింగ్ ప్రో కింద అయితే చెప్పుకోవచ్చు. ఇంకా అలాగే మెయిన్ కెమెరాస్ రేస్ సైజ్ చూసుకున్నట్లయితే ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే వస్తుంది. ప్రైమరీ సెన్సార్ వచ్చేసి 48 మెగాపిక్సెల్. దీని అపర్చర్ 1.8 అయితే వస్తుంది. ఇది ఏ సెన్సార్ అనే దానికోసం అయితే వీళ్ళు మెన్షన్ అయితే చేయలేదు. ఇంకా అలాగే 2 మెగాపిక్సెల్ వచ్చేసి డెప్త్ సెన్సార్. దీని అపర్చర్ 2.4 అయితే వస్తుంది. 2 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్. దీని అపర్చర్ 2.4 అయితే వస్తుంది. విత్ LED ఫ్లాష్ లైట్ అయితే ఉంటుంది. రేర్ కెమెరాతో వీడియో రికార్డ్ చేసుకోవాలనుకున్నట్లయితే 4Kలో 30fps అయితే వీడియోని అయితే రికార్డ్ చేస్తుంది. 1080pలో వచ్చేసి 30fps 60fps అయితే వీడియోని అయితే రికార్డ్ చేస్తుంది. ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా విషయానికి వచ్చినట్లయితే 16 మెగాపిక్సెల్ అయితే యూజ్ చేశారు. దీని అపర్చర్ 2.1 అయితే వస్తుంది. ఫ్రంట్ కెమెరాతో వీడియో రికార్డ్ చేసుకోవాలనుకున్నట్లయితే 1080pలో 30fps అయితే వీడియోని అయితే రికార్డ్ చేస్తుంది. ఫ్రంట్ కెమెరా 16 మెగాపిక్సెల్ వచ్చేసి మనకి సోనీ సెన్సార్ని అయితే యూజ్ చేశారు. ఫ్రంట్ కెమెరా కూడా ఈ ప్రైస్ సెగ్మెంట్లో చూసుకున్నట్లయితే ప్రో కింద అయితే చెప్పుకోవచ్చు. ఇంకా అలాగే నెట్వర్క్ విషయానికి వచ్చినట్లయితే ఈ ఫోన్ అనేది మనకి 4G ప్లాట్ఫామ్ మీద అయితే రన్ అవుతుంది. సిమ్ స్లాట్ విషయానికి వచ్చినట్లయితే 3 సిమ్ స్లాట్ అయితే వస్తుంది. కనెక్టివిటీ విషయానికి వచ్చినట్లయితే వైఫై ఉంటుంది, బ్లూటూత్ ఉంటుంది, GPS ఉంటుంది, USB Type-C పోర్ట్ అయితే వస్తుంది. ఒక ఫోన్కి కావాల్సిన కనెక్టివిటీస్ అన్ని ఫోన్లో అయితే ఉంటాయి ఫ్రెండ్స్. మనం ప్రో కింద అయితే చెప్పుకోవచ్చు. ఇంకా అలాగే స్పీకర్స్ చూసుకున్నట్లయితే లౌడ్ స్పీకర్స్ అయితే ఇస్తున్నారు. ఇంకా అలాగే 3.5mm ఆడియో జాక్ కూడా ఈ ఫోన్లో అయితే ఉంటుంది. ఇది కూడా మనం ప్రో కింద అయితే చెప్పుకోవచ్చు. ఇంకా అలాగే ఈ ఫోన్ యొక్క ఫీచర్స్ చూసుకున్నట్లయితే మనకి సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే వస్తుంది. ఫేస్ ID కూడా ఉంటుంది. రియల్మీ మొబైల్స్లో వచ్చేసి ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఇంకా అలాగే ఫేస్ ID చాలా యాక్యురేట్ ఇంకా అలాగే స్పీడ్గా అయితే ఉంటుంది కాబట్టి ప్రో కింద అయితే చెప్పుకోవచ్చు. కలర్స్ విషయానికి వచ్చినట్లయితే 2 టైప్ ఆఫ్ కలర్స్లో అయితే అవైలబిలిటీలో అయితే ఉంటుంది. బ్లూ కలర్ ఇంకా అలాగే సిల్వర్ కలర్లో అయితే అవైలబిలిటీలో అయితే ఉంటుంది. మీకు నచ్చిన కలర్ అయితే మీరు చూస్ చేసుకోండి ఫ్రెండ్స్. వారంటీ విషయానికి వచ్చినట్లయితే బ్రాండ్ యొక్క వారంటీ 1 year వరకు అయితే ఇస్తున్నారు రియల్మీ నుంచి వచ్చేసి. ఫోన్ యొక్క అవైలబిలిటీ విషయానికి వచ్చినట్లయితే ఈ ఫోన్ అనేది మనకి ఫ్లిప్కార్ట్లో అయితే అవైలబిలిటీలో అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఫైనల్గా ఈ ఫోన్ మనము కొనొచ్చా కొనకూడదా అని దానికోసం మాట్లాడుకున్నట్లయితే ఫ్రెండ్స్, ఈ ఫోన్లో వచ్చేసి మనకి డిస్ప్లే బాగుంటుంది, ప్రాసెసర్ బాగుంటుంది, బ్యాటరీ కెపాసిటీ బాగుంటుంది, అదేవిధంగా మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాస్ అయితే బాగుంటాయి ఫ్రెండ్స్. ఈ 5 ఫీచర్స్ కానీ మీకు నచ్చినట్లయితే మీరు వచ్చేసి ఈ ఫోన్
అయితే తీసుకోండి ఫ్రెండ్స్, వాల్యూ ఫర్ మనీ అయితే అవుతుంది. 12,000 ప్రైస్ సెగ్మెంట్లో చూసుకున్నట్లయితే ఖచ్చితంగా మీరు తీసుకోవచ్చు ఈ ఫోన్ అనేది. రియల్మీ నర్జో 30 వచ్చేసి వాల్యూ ఫర్ మనీ అయితే అవుతుంది ఫ్రెండ్స్. మంచి స్పెసిఫికేషన్స్ అయితే ఈ ఫోన్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. నేను వచ్చేసి ఈ వీడియోలో రియల్మీ నర్జో 30 ఈ ఫోన్కి సంబంధించి ఫుల్ రివ్యూ విత్ ప్రోస్ అండ్ కాన్స్ కోసం అయితే చెప్పాను అనుకుంటున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్కి వచ్చేసి ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా అలాగే కమెంట్ కూడా చేయండి ఈ వీడియో కోసం మీరు ఏమనుకుంటున్నారో. ఇంకా అలాగే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే నేను చేసే ఇన్ఫర్మేషన్ వీడియోస్ అన్ని మీ నోటిఫికేషన్ ద్వారా పొందొచ్చు. అండ్ దిస్ ఈజ్ విజయ్ సైనింగ్ ఆఫ్. బై డే నౌ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.